శిరీష్ అని ట్రెడిషనల్ కిచెన్ హౌస్ కి స్వాగతం. ఇవాళ వంటకం ఆనపకాయ ఆకుపక్కూర. ఈ ఆనపకాయ రెసిపీతో అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నార్మల్ గా తినడానికి తక్కువగా ఇష్టపడతారు కదండి. మోస్ట్లీ సాంబారు కర్రీలుగానే తీసుకుంటారు. అలా కాకుండా పిండి వంటకం కూడా చేసుకుంటే అన్ని ఏజెస్ వాళ్ళు ఇష్టంగా తింటారు. ఏమంటారు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన ఆనపకాయ ఆకు పకోడీ చేయడానికి కిచెన్ లోకి వెళ్దాం రండి. ముందుగా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. లేత సొరకాయ ఒకటి తీసుకొచ్చి దాన్ని పీల్ చేసుకుని నీట్గా పీల్ చేసి కొంచెం కూడా స్కిన్ లేకుండా పీల్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం చిన్నగా కట్ చేసి వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా మిక్సీ జార్లోకి తీసుకుని వాటిని కూడా మెత్తగా ఒక గిన్నెలోకి తీసుకుని ఈ ఈ పేస్ట్ ని ఇంకొక గిన్నెలోకి తీసుకుని ఈ మొత్తం శనగపిండి తీసుకుని శనగపిండిలో ఈ మిక్చర్ ఏదైతే సొరకాయ మిక్చర్ ఉందో ఆ మిక్చర్ మొత్తం వేసి కలుపుతున్నాం. దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు, కార్న్ ఫ్లోర్, కొంచెం కారం, తగినంత సాల్ట్, తగినంత వాము కూడా కలుపుకుని ఏదైతే ఆకుపంటోడి బిళ్ళ ఉందో ఆ బిళ్ళ పెట్టుకుని ఆ బిళ్ళతో మనం చేస్తున్నాము. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని కలుపుతున్నాం. అయితే దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసి కొంచెం కలుపుదాము. కానీ దీంట్లో నాకు వాటర్ ఎక్కువ అయ్యింది. అందుకని నేను ఏం చేశానంటే కొంచెం కార్న్ ఫ్లోర్ కలిపి ఇంకా కొంచెం శనగపిండితో నేను దాన్ని కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేటట్టు ప్రిపేర్ చేస్తున్నాను. అయితే దీన్ని కలిపి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. అందుకే నేను కొంచెం శనగపిండి ఇంకా కొంచెం వేసుకుని దీన్ని కలిపానన్నమాట. అయితే దీన్ని ఉండలుగా చేసుకుని ఆకు పకోడీ ఒత్తుకోవడానికి చక్రాల గిద్దలు తీసుకుని దాంట్లో ఆకు పకోడీ వచ్చే బిళ్ళని పెట్టుకుని నేను దాంట్లో పిండి పెట్టుకుని దాన్ని నేను ఆల్రెడీ మనం ఇందాక ఆయిల్ పెట్టుకున్నాము. ఆ ఆయిల్ కాగి ఉంటుంది చూద్దామండి. ఆ ఆయిల్ కాగింది. ఆ ఆయిల్‌లో ఇప్పుడు ఈ పిండి పెట్టుకుని గిద్దల్లో ఈ పిండి పెట్టుకుని దీన్ని ఒత్తుకుందాం. అవును కదండీ! ఇందాక మనం ఏదో చెప్పుకున్నాము. సరే. ఈ సొరకాయ కుకుర్బిటెన్సీ ఫ్యామిలీకి చెందింది. సైంటిఫిక్ నేమ్ లాజనేరియా వల్గారిస్ అని మనం చదువుకున్నాం కదండీ! సొరకాయ బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని తెలుసా మీకు? దీన్ని తీసుకోవడం వల్ల న్యాచురల్‌గా డిప్రెషన్ తగ్గడంతో పాటు త్వరగా నిద్ర పడుతుంది. పెద్ద వయసు వారికి గుర్తుండే ఉంటుంది. సొరకాయ బుర్రని వాటర్ బాటిల్‌గా వాడుకునేవారు. ఇది ఒంట్లో వేడి తగ్గిస్తుంది కాబట్టి అప్పుడే అలా వాడి ఉంటారు. కానీ మనం మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్‌లో తాగడం మానట్లేదు. సొరకాయని ఏ విధంగా తీసుకున్నా మచ్చలు, ముడతలు తగ్గించడమే కాకుండా లివర్ కూడా క్లీన్ అవుతుందని మీకు తెలుసా? ఇంకెందుకు లేటు? ఒక సొరకాయ తెచ్చుకుని నేను చేసిన వంటకాన్ని మీరు కూడా ట్రై చేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. జిందా తెలిస్మాత్ సకల రోగాల నివారణ ఎలానో సొరకాయ కూడా మన ఇంట్లో ఉంటే ఒక డాక్టర్ ఉన్నట్లే. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని మీకు తెలుసు కదా! అన్ని కూరగాయలు చేయని మేలు సొరకాయ చేస్తుంది.